లవ్ ఫెయిల్యూర్ అయితే ఎక్కడైనా అబ్బాయిలు తాగుతారు కానీ ఆడపిల్లవి నువ్వు తాగడమేంటి? మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇలా చూస్తే బయట మన పరువేం కావాలి? సునందా, ఈ జనరేషన్ పిల్లలు పరువు గురించి ఎక్కడ ఆలోచిస్తారు? వాళ్ళ ప్రేమ గురించి మాత్రమే ఆలోచిస్తారు. వాళ్ళ సక్సెస్ గురించి మాత్రమే ఆలోచిస్తారు. కన్నవాళ్ళు ఉంటే ఏంటి, కట్టగట్టుకొని పోతే ఏంటి? డాడ్, నాకు మీలా పొగరు ఎక్కువే, కోపం కూడా ఎక్కువే. కానీ నేనెవ్వరి చావు కోరుకోలేదు. సిద్ధుని ప్రేమించాను అంతే డాడ్. అన్నయ్య, ఈ పూర్ క్లాస్ వాళ్ళు ఉన్నారే, వాళ్ళు వాళ్ళ అవకాశం కోసం మాత్రమే చూస్తారు. వాళ్ళ అవసరాల కోసం మాత్రమే బతికేస్తారు. అలాంటి వాళ్ళని మనలాంటి వాళ్ళు నమ్మకూడదన్నయ్య, నమ్మి మోసపోకూడదు. సిద్ధు taught me a big lesson. Deepthi, will you keep your mouth shut, please? దియా, దీప్తిని సేఫ్గా ఇంటికి తీసుకొచ్చినందుకు థ్యాంక్స్. నువ్వు తనతో రూమ్లో ఉండు, తీసుకెళ్ళు. అలాగే అంకుల్. ఏంటండి అది? దానిలో చాలా మార్పు వచ్చింది. దాని జీవితం ఇంకా హాయిగా సాగిపోతుంది అనుకునే టైంలో ఇలా జరిగిందేంటి? ఇంట్లో మనందరం ఉన్న కాన్షియస్ లేకుండా తన ఇష్టానికి ప్రవర్తిస్తుంది. సిద్ధార్థిని తలుచుకునే ఇలా చేస్తుంది. ఇప్పుడేం చేద్దాం డాడ్? రిషి, అది చిన్నపిల్లయితే ఓ చెంపదెబ్బ కొట్టి గట్టిగా బుద్ధి చెప్పచ్చు. అదే అమాయకురాలైతే నువ్వు వెళ్తున్న దారి మంచిది కాదమ్మా అని చెప్పి గట్టిగా నిలదీయచ్చు. కానీ దానికి అన్నీ తెలుసు రిషి. అన్నీ తెలిసిన వాళ్లతో ఆర్గ్యుమెంట్స్ అనవసరం. అందుకే నేను డెసిషన్కి వచ్చాను. 2 days బ్యాకే మినిస్టర్ గారు కాల్ చేసి మాట్లాడారా. ఏదో ఫంక్షన్లో వాళ్ళ అబ్బాయి మన దీప్తిని చూశాడంట. దీప్తి వాళ్ళకు బాగా నచ్చిందంట. అన్నీ కుదిరితే ఈ సంబంధమే ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నాను. వీలైనంత తొందరగా దీప్తి పెళ్లి జరిపిస్తాను. ఒక శుభకార్యం జరిగితే చేదు జ్ఞాపకాలన్నీ వాటంతట అవే మాయమైపోతాయి. చాలా మంచి నిర్ణయం అండి. దీప్తి మన చేయి జారిపోకుండా ఉంటుంది. దాని జీవితం సంతోషంగా ఉంటుంది. కాస్త పెయిన్ ఉంటుంది. అమ్మా సిరి, చట్టపరంగా ఆస్తి మీద సర్వహక్కులు నీవే. నువ్వే యజమానురాలివే. అన్నీ తెలిసి కూడా నేను దేవేంద్ర గారి చేతిలో కీలుబొమ్మనయ్యి నిన్ను చంపించే ప్రయత్నం కూడా చేశాను. నన్ను క్షమించమ్మా. ఇలాంటి పాపం చేసినందుకే ఈరోజు నా కుటుంబంతో నేను సంతోషంగా లేను. దేవేంద్ర గారికి ఇక మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవేంద్ర గారి క్రిమినల్ ప్లాన్ గురించి నేను కోర్టులో చెప్పమని చెప్తాను. నాకు శిక్ష పడినా పర్వాలేదు. నీకు మాత్రం న్యాయం జరగాలి. మామయ్య గారు, నాకు అన్ని విషయాలు తెలిసిపోయాయి. రాఘవ నాకు మీ చరిత్రంతా చెప్పేశాడు అని వెళ్ళి దేవేంద్రతో చెప్పమ్మా. ఆ ఇంట్లో అన్ని హక్కులు, ఆ యావదాస్తి నీ చేతికి రావాలి. ఇది నిజం కాదు, నువ్వు వారసురాలివి కాదు అని అడ్డం తిరిగితే నిర్దాక్షిణ్యంగా ఇంట్లో నుంచి బయటికి పంపించేయ్. బాబాయ్, చిన్నప్పటి నుంచి కష్టాలే తోడుగా పెరిగిందాన్ని. అయినా ఇప్పుడు ఆస్తి సొంతం చేసుకుంటే మా అమ్మ నాన్నల ఆత్మ శాంతిస్తుందా? మామయ్య గారు తప్పు చేశారని నిలదీయడానికి ఎంతోసేపు పట్టదు బాబాయ్.
కానీ నేను నిలదీయటం జరిగితే ఆయన పరువు తీసినట్టవుతుంది. ఇంట్లో వాళ్ళ మధ్య దూరం పెంచినట్టవుతుంది. తండ్రి కొడుకుల మధ్య ఉన్న బంధాన్ని తెంచిందాన్నవుతాను. నువ్వు చాలా మంచిదానివి సిరి. నిన్ను చంపాలనుకున్న మనిషి గురించి కూడా నువ్వు చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నావు. ప్రాణాలు ఒక్కసారి పోతే తిరిగి రావు. కాబట్టి నీ మంచితనమంతా బ్యాంక్ లాకర్లో సేఫ్గా దాచిపెట్టి ముందు పోలీసులకు ఇన్ఫార్మ్ చేద్దాం రా. మా ఇంటి పరువుని నన్నే బజార్లో పెట్టమంటావా? దేవేంద్ర గారు నాకు మామయ్య కాకపోయుంటే నువ్వన్నట్టే చేసేదాన్నేమో. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి పని చేయను. పెద్ద మనిషి ముసుగులో ఉన్న మా మావయ్య గారిని మానసికంగా మార్చాలి. ఆయన తప్పుల్ని ఆయనే ఒప్పుకునేలాగా చేయాలి. మా అమ్మా నాన్నల్ని నాకు దూరం చేసినందుకు తను కుమిలిపోయేలా చేయాలి. సిరి, ఈ విషయాలేవి సునంద గారికి తెలీదమ్మా. తన భర్త చాలా మంచివాడని అనుకుంటోంది. కట్టుకున్న భార్యను మోసం చేస్తూ బతుకుతున్నాడన్నమాట. తండ్రి బుద్ధుల్లో కొన్ని కొడుకు కూడా వచ్చాయని నాకిప్పుడే అర్థమైంది. అయితే ఇప్పుడేమంటావు సిరి? మీ మామయ్య గారి గురించి అస్సలు నోరు విప్పవా? ఆయనే నోరు విప్పేలా చేస్తాను. ఆయన చేసిన నేరాలు ఆయనతోనే చెప్పిస్తా. అదెలా సాధ్యం? దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. కాకపోతే దానికి మీ హెల్ప్ కావాలి. తప్పకుండా చేస్తాను. నా సహాయం ఎప్పుడూ నీకుంటుందమ్మా. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? విషయం నీకింకా తెలియదు కదా. దేవేంద్ర గారి మనుషులు మీ నాన్నని టార్గెట్ చేసి చాలా దారుణంగా కొట్టారు. కంగారు పడాల్సింది ఏమీ లేదు. ఆయనకి ట్రీట్మెంట్ ఇప్పించాం. చాలా సేఫ్గా ఉన్నారు. విషయం ఇంతేనా? ఇంకేమన్నా ఉందా? వినగానే షాక్ అవుతావు అనుకుంటే అయితే ఏంటి అన్నట్టు నన్ను అడుగుతావేంటి? ఆయన మీ నాన్న. నిన్ను బయటికి తీసుకురమ్మని చెప్పింది కూడా ఆయనే. నువ్వేం రాంగ్ అడ్రస్కి రాలేదు. లోపల ఉన్నది రాఘవ, మీ నాన్నగారు. నాకు నాన్న లేడు. మాకు షాక్ ఇచ్చేవేంటి సిద్ధు? సిద్ధార్థ్, నేనే పిచ్చోడిని అనుకుంటే నువ్వు నాకంటే పిచ్చోడ్లా ఉన్నావే. ఆ దేవేంద్ర దగ్గర నమ్మిన బంటుగా ఉన్న మీ నాన్నకు మీ ఫ్యామిలీతో ఏం గొడవలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ దేవేంద్ర గారు చంపించిపోయారు. అదృష్టం బాగుండి బయటపడ్డారు. సిద్ధార్థ్, సిద్ధార్థ్,
సిద్ధు సిద్ధు నీకేం కాలేదుగా? సిద్ధు నువ్వు నా గురించి టెన్షన్ పడుతున్నావు. నువ్వు నా ప్రాణాలు కాపాడావు. పసికందుగా ఉన్నప్పుడే నిన్ను వదిలేసినందుకు ఆ దేవుడు నాకు దేవేంద్ర రూపంలో పనిష్మెంట్ ఇచ్చాడు. చాలా పెద్ద గుణపాఠమే నేర్పాడు నాకు. తండ్రి కొడుకుల మధ్య ఎడబాటు కూడా ఆ దేవేంద్ర వల్లే. ఆ దేవేంద్రే మీ పాలిట మృత్యు అని తెలియక తండ్రేమో 25 ఏళ్లు పనిచేశాడు. కొత్త ప్రాజెక్ట్ ఐడియా అంటూ కొడుకేమో ఆయన కూతురు చుట్టూ తిరిగాడు. ఎప్పుడు ఏది జరగాలో, ఎవరికి ఎవరితో కలిసి వస్తుందో అన్నీ ఆ దేవుడే డిసైడ్ చేస్తాడు. సిద్ధు, ఆ ప్రాజెక్ట్ ఏదో నువ్వు మా కంపెనీలో చెయ్యి. నేను నీకు అవకాశం ఇస్తాను. నా ప్రాజెక్ట్ మీద నాకు నమ్మకం ఉంది. నిజాయితీగా ఉన్న నా మీద ఎవరైతే నిందలు వేశారో వాళ్లే సిగ్గుపడేలా చేస్తాను. నన్ను అనుమానించిన దీప్తినే నా దగ్గరికి తిరిగి వచ్చేలా చేస్తాను. చాలా కసి మీద ఉన్నావు. ఒక్కసారి చేయి కలుపు. నీలాంటి వాడు తప్పకుండా సక్సెస్ అవుతాడు. దేవేంద్ర గారిని ఎమోషనల్గా దెబ్బతీయటమే కాదు, బాగా డబ్బు సంపాదిస్తాను. సిద్ధు, నీ గోల్స్ నీకున్నాయి, మరి బాబాయ్ పరిస్థితి ఏంటి? ఆయన బయట ఎక్కడ కనిపించినా ప్రమాదమే. ఇప్పుడేమైంది? సిద్ధుయే తన ఇంటికి తీసుకెళ్తాడు. ఇన్నాళ్ళు నేను ఏం సంపాదించానో నాకే తెలీదు. నాకొక సొంత ఇల్లు కూడా లేదు. మీ తప్పేంటో మీరు తెలుసుకున్నారు. నాతో రండి. వెంటనే ఒప్పుకున్నందుకు చాలా సంతోషం సిద్ధు. బాబాయ్కి ఇప్పుడు మీరు తప్ప ఎవరూ లేరు. నేను తనను తండ్రిగా రమ్మనట్లేదు. సమస్యల్లో ఉన్న సాటి మనిషిని తీసుకెళ్తున్నాను. పర్లేదు సిద్ధు, కనీసం నన్ను మనిషిగా అయినా గుర్తించావు. ఇంతకీ నన్ను లక్ష్మి రాణిస్తుందా? రానివ్వకపోతే మీకు మరో దారుందా? తలదాచుకోవడానికి వేరే చోటుందా? ఇలాంటి పరిస్థితుల్లో పిన్ని మిమ్మల్ని మరీ అంతగా ద్వేషించదు. రండి బాబాయ్, బయలుదేరదాం. అమ్మా, సిద్ధు, నా బిడ్డ వచ్చినట్టు భ్రమపడుతున్నాను. నేను వచ్చేసానమ్మా. సిద్ధు, 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 వచ్చేసావా? వచ్చేసావా సిద్ధు?
ఆ దేవుడు నిన్ను విడిపిస్తాడని, ఇంత త్వరగా కరుణిస్తాడని అనుకోలేదు నాన్న. ఇప్పుడు నా ప్రాణం కాస్త కుదుట పడిందిరా. అమ్మా, నిజాయితీనే నమ్ముకున్న నాలాంటి వాడికి ఏమీ కాదమ్మా. తలకేమైందమ్మా? ఈ గాయమేంటి? నా గురించి టెన్షన్ పడ్డావు కదూ? ఏంటమ్మా ఈ పిచ్చి పని? నీ కొడుకేమీ పిరికివాడు కాదమ్మా. ముందు వీలారా. సిద్ధార్థ్ ఇలా చేయటం వెనక ఇంకో మనిషి హస్తం కూడా ఉంది. అదెవరో కాదు, మీ దగ్గర పనిచేస్తున్న రాఘవ. సిద్ధు, ఆ మనిషి మన ఇంటి గుమ్మం ఎందుకు తొక్కాడు? మన ఇల్లు కాబట్టి వచ్చాడమ్మా. అవసరం లేదు. మనకాయన అవసరం ప్రస్తుతానికి లేకపోవచ్చు, కానీ మన అవసరం ఆయనకుంది. ఆయన గాయాలు పూర్తిగా మానే వరకు మనతోనే ఉంటాడమ్మా. ప్లీజ్. ప్రాణాలు తీసే రాక్షసులకు మన ఇంట్లో స్థానం లేదు. వెళ్ళిపోమని చెప్పు. చెప్పేది నీకే సిద్ధు. వెళ్ళిపోమని చెప్పు. వెళ్ళిపోమని చెప్పే అధికారం నీకుందేమో కానీ నాకు లేదమ్మా. అయినా జరిగిందంతా మనసులో పెట్టుకుని ఆ కోపాన్ని ఇప్పుడు చూపించటం కరెక్ట్ కాదమ్మా. ఒక్కసారి ఆలోచించు. ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు. లక్ష్మి, నీ కోపం, బాధ నాకు తెలుసు. దానంతటికీ కారణం నేనే. పశ్చాత్తాపంతో నేను కుమిలిపోతున్నాను. దయచేసి నన్ను క్షమించు. ఆయన ఇప్పుడు మనం ఆదరించకపోతే మళ్ళీ మనం తప్పు చేసిన వాళ్ళం అవుతామమ్మా. ఆయనంటూ ఇప్పుడు బయటికెళ్తే మళ్ళీ మనం చూసేది ఆయన్ని శవంగానే. అందుకే తీసుకొచ్చానమ్మా, అర్థం చేసుకో. అమ్మ ఒప్పుకుంది, మీరు లోపలికి రండి. మీకేం కావాలో అన్నీ మేం చూసుకుంటాం. ఇందాక అమ్మన్న మాటలు మీరేం పట్టించుకోవద్దు. చాలా సంతోషం సిద్ధు. ఈ ప్రపంచంలో ముందుగా బిడ్డకందేది తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ. కానీ నేనందించని ప్రేమ నువ్వు నాకందిస్తున్నావు. రండి, రెస్ట్ తీసుకోండి. ఫోన్ కలవట్లేదేంటి? ఎక్కడికి వెళ్ళింది సిరి? మీనాకి చేసి కనుక్కుంటాను.
మీనా కూడా కాల్ ఆన్సర్ చేయట్లేదేంటి? ఏమైంది ఇద్దరికి? బావ ఇంతలా ఎదురు చూస్తున్నాడంటే ఖచ్చితంగా సిరి కోసమే అయ్యుంటుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం, మనకు అనుకూలంగా మార్చుకుందాం. ఏంటి బావా, సిరి కోసం వెయిట్ చేస్తున్నావా? అవును నేహా, తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. ఎక్కడికి వెళ్తుందో చెప్పలేదా? చెప్పలేదు, అందుకే టెన్షన్. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ఇలా కూడా ఉంటుందా? 4 గోడల మధ్య గొడవలున్నా అవి మనసులో పెట్టుకొని కక్ష సాధించకూడదు. ఇంట్లోంచి బయటికెళ్లాల్సి వచ్చినప్పుడు ఎందుకు వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది చెప్పటం మినిమం రెస్పాన్సిబిలిటీ కదా బావా. కానీ సిరి అవి ఏం పట్టించుకోవట్లేదు. తనకి తోచినట్టు తనుంటుంది. తన వల్ల నువ్విలా బాధపడ్డం నాకు చాలా బాధేస్తుంది బావా.